కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ ప్రశ్నలు. ఇటీవల ప్రపంచ వర్తక సూచికలో 2025లో 180 దేశాలలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? 151 స్థానంలో ఉంది. అయితే మొదటి స్థానంలో ఏ దేశం ఉందంటే నార్వే. మరియు చివరి స్థానంలో 180వ స్థానంలో ఏ దేశం ఉందంటే ఎరిట్రియా. 2024లో భారతదేశం 159వ స్థానం మరియు 2023లో 161వ స్థానంలో ఉంది. ఇటువంటి క్వశ్చన్స్ కేవలం మ్యాథ్స్ తో ఫాలోయింగ్ అడిగినప్పుడు 2025 సంవత్సరం మరియు 2024 సంవత్సరం, 2023 సంవత్సరం, 2022 సంవత్సరం ఇచ్చి కూడా మ్యాథ్స్ తో ఫాలోయింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అడిగినప్పుడు కేవలం ఒక 3 స్థానాలు గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే 2023లో 150వ స్థానం, 2024లో 159వ స్థానం, 2023లో 160వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని రెవెన్యూ శాఖకు కొత్త కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? అరవింద్ శ్రీవాస్తవ. అయితే రెవెన్యూ శాఖ అనేది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ భద్రతా సలహా బోర్డు కి కొత్త చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? అలోక్ జోషి. అలోక్ జోషి జాతీయ భద్రతా సలహా బోర్డుకి కొత్త చైర్మన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? మే 3. మే 3 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం. నెక్స్ట్. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ వార్షిక అవార్డులు 2025లో పురుషుల ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది? సుభాషిష్ బోస్. అయితే ఉమెన్స్ విభాగంలో కుగుల్లో సౌమ్యకి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఏప్రిల్ 17 నుంచి మే 1 వరకు జరిగిన మొట్టమొదటి ఆసియా అండర్-15 మరియు అండర్-17 బాక్సింగ్ ఛాంపియన్షిప్లను ఏ నగరం నిర్వహించింది? అమాన్. అమాన్ అనేది జోర్డాన్ దేశంలో ఉంటుంది. అయితే ఈ అండర్-15 మరియు అండర్-17 బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో అత్యధిక పథకాలు గెలుచుకున్న దేశం కజాకిస్తాన్. ఈ కజాకిస్తాన్ మొదటి స్థానం నిలవగా భారతదేశం 3వ స్థానంలో నిలిచింది. మొట్టమొదటి వేవ్స్ శిఖరాగ్ర సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? ముంబై. ఈ సమావేశం మే 1 నుంచి 4వ తేదీ వరకు జరిగింది. ఆసియా అభివృద్ధి బ్యాంక్ గవర్నర్ల బోర్డు 58వ వార్షిక సమావేశం ఇక్కడ జరిగింది. మిలాన్ అనేది ఇటలీ దేశంలో ఉంటుంది. ఈ యొక్క ఆసియా అభివృద్ధి బ్యాంక్ గవర్నర్ల బోర్డు వార్షిక సమావేశం మే 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరిగింది. అయితే ఈ సమావేశానికి భారత్ తరపున ప్రాతినిధ్యం వహించినది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే మనీలా. మనీలా అనేది ఫిలిప్పీన్స్ దేశంలో ఉంటుంది. ప్రస్తుతం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యక్షుడు మసాటో ఖాండా. 2025లో 7వ క్వాడ్ లీడర్స్ సమావేశాన్ని ఏ దేశం నిర్వహిస్తుంది? ఇండియా. క్వాడ్ గ్రూప్ లో 4 దేశాలు ఉన్నాయి. 1 ఆస్ట్రేలియా, 2 USA, 3 జపాన్, 4 ఇండియా. 4 దేశాలు క్వాడ్ గ్రూప్ సంబంధించిన దేశాలు. భారతదేశం అభివృద్ధి చేసిన ప్రపంచంలోని మొట్టమొదటి జన్యు సవరణ వరి పంట రకాల పేర్లు ఏమిటి? టిఆర్ఆర్ రైస్ 100 కమల మరియు పూసా టీఎస్టీ రైస్ 1. రెండు కూడా ప్రపంచంలోని
మొట్టమొదటిసారిగా భారతదేశం జన్యు సవరణ చేసిన పంట